మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజు కుట్టేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మంచి సైడు తీసుకోండి. దాని మీద లైనింగ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. పైన మనం కంప్యూటర్ ఏపించిన క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ పైకి కుట్ల కోసం క్లాత్ కట్ చేయండి. తర్వాత లైనింగ్ ఇలా వేసుకొని ఇది మధ్యలోకి అంటే డిజైన్ మధ్యలోకి ప్లస్ లైనింగ్ కూడా మధ్యలో లైన్ ఉంది కదా! అది సమానంగా ఉండి అంటే డిజైన్ అనేది మనకు మధ్యలోకి వచ్చేస్తుందనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత పిన్స్ అనేది పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు పిన్స్ పెట్టిన దగ్గర మీరు కుట్టైనా వేసుకోవచ్చు. ఆ కుట్టు ఏసిన పెద్ద కుట్టు పెట్టి మధ్యలో ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇప్పుతాం కాబట్టి పెద్ద కుట్టు పెట్టి వేసుకోవాలి మధ్యలో కుట్టు. ఇక్కడ నేనైతే పిన్సే పెట్టేసిన. తర్వాత దీన్ని లైనింగ్ సైడ్ కుట్టు వేయడానికి రాదు. ఎందుకంటే మనకు డిజైన్ అనేది కనిపించదు కాబట్టి దాన్ని ఇలా రివర్స్ తిప్పండి. తిప్పితే మనకు డిజైన్ అనేది ఇలా రివర్స్‌లో మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇది కుట్టేటప్పుడు కూడా అంటే నెక్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రావాలి. ఆ నెక్ కుట్టేటప్పుడు కూడా డిజైన్ మీద కానీ కుట్టు లేదంటే డిజైన్‌కి అవతల సైడ్‌కి కానీ కుట్టు అనేది పడకుండా కరెక్ట్‌గా ఆ డిజైన్ ఎలా ఉంటే దాని పక్క పొంటి అలాగే కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఆ డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా కట్ చేయాలి కుట్టు కోసం. అయితే ఇక్కడ మనము ఇది కట్ చేసేటప్పుడు కూడా పావించు కంటే తక్కువ ఉండొద్దు, హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండొద్దనమాట. కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ పావించ్ ఉన్నా కానీ దారం దగ్గర ఇలా కట్ చేస్తాం కాబట్టి కుట్టనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా కట్స్ అనేది మధ్యలో ఇవ్వాలి. ఇస్తే ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకు రివర్స్‌లో తిప్పేయడానికి వస్తుందనమాట. ఇలా పిన్స్ ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్‌ను సెపరేట్‌గా అనండి. అంటే లైనింగ్‌ను మెయిన్ క్లాత్‌ను అన్న తర్వాత ఇప్పుడు కుట్టనేది కరెక్ట్‌గా లైనింగ్ మీదనే పడేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ ఈ కుట్టు అనేది మనకు ఇక్కడ లైనింగ్ సెపరేటు మన బ్లౌజ్ పీస్ డిజైన్ ఏపిచ్చిన బ్లౌజ్ పీస్ సెపరేట్‌గా కుడుతున్నాను చూడండి. అలాగే సెపరేట్‌గా అని ఆ లైనింగ్ మీద ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రావాలి. అప్పుడే డిజైన్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. తర్వాత ఆ లైనింగ్‌ను లోపలికి అనేసి ఇప్పుడు ఎడ్జ్‌కు వేయనవసరం లేదు కుట్టు. ఒకవేళ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే అయితే ఎడ్జ్ కూడా ఇప్పుడు డిజైన్ ఉంది కదా బార్డరు. దాని మీద కూడా కుట్టు వేయొచ్చు గానీ, ఆ కుట్టు అనేది ఒకలాగా కనిపిస్తుంది. అందుకని మీకు ఆ డిజైన్ కంటే ఒక్క పావించు తర్వాత గ్యాప్ వచ్చింది చూడండి. ఆ మధ్యలో నుంచి అంటే ఫ్లవర్‌కి, బార్డర్‌కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌లో ఇలా కుట్టుకుంటూ రండి. నీట్‌గా కనిపిస్తుంది. మీరు ఏ డిజైన్ ఏపిచ్చుకున్నా సరే కొద్దిగా హాఫ్ ఇంచ్ తర్వాత గ్యాప్ ఉన్నా కానీ డిజైన్‌కి ఇలా కుట్టండి. చూడండి ఎంత నీట్‌గా ఉంది కదా! నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్